చూడు నువ్వు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల అక్కడ గ్రూప్ మర్డర్లు జరుగుతున్నాయి. హలో, మీరు కొడుతుంది నా మొగుడిని. సారీ మా ఆయన అనుకున్నాను. సారీ అండి. మా ఆయన ఎక్కడ అడుగు, అక్కడ ఏడుస్తున్నాడు. వెళ్ళు. నిన్ను వాళ్ళ ప్రాణాలు కాపాడుకోమని చెప్పాం కానీ వీళ్ళ ప్రాణాలు తీయమని చెప్పలేదు. వాళ్ళ మూమెంట్ చూస్తుంటే హోల్సేల్ గా మొగుడని ఊచకొత్త కోసేసేలా ఉన్నారు. నిజం చెప్తాం రండి. చెప్తే మమ్మల్ని ఎరగొడతారేమో. అసలే మంచి కాక మీద ఉన్నారు. కొడితే కొట్టించుకోండి. పదండి. అమ్మ తోడు నిన్ను అడ్డంగా నరికేస్తాందరే. ఆపండి మారణ హోమం. ఆగండి 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 ఆపండి ఆపండి ఆపండి. మిమ్మల్ని మీ మొగుళ్ళు ఎవరు చంపట్లేదు, చంపాలనుకోవట్లేదు. అవును అవును చంపుతున్నారని నువ్వే కదా చెప్పావు. ఆగండి ఆగండి, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఈ గొట్టంగాళ్ళ మాట్లాడుకుని యాడాడో కొట్టావు కదా నీ తల్లి. మొగుళ్ళనే మర్యాద లేకుండా వేరే బాధుడు బాధారు కదా. ఇంతవరకు వచ్చాక వీళ్ళతో మాట్లాడే ఈ రోజు నుంచి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము అలిగాం. అయ్యో ఇప్పుడు ఎలాగా? డోంట్ వరీ లేడీస్, ఆల్ ఆఫ్ యు కమ్ హియర్. మిసాల రోసాల రెడ్డయ్యా, అబ్బా నిన్నెవరు కొట్టారయ్యా? మిసాల రోసాల రెడ్డయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? కోపాల శాపాల కడపయ్యా, నిన్నెవరు ముట్టారయ్యా? కొట్టి నన్ను అడగొత్తే అమ్మి, ఎందుకు? ఈ దెబ్బతోన అయిపోయా డమ్మి. అబ్బో ఊరుకో నా జీపీ, అయుడెక్స్ రాస్తా బీ హ్యాపీ. మిసాల రోసాల రెడ్డయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? కోపాల శాపాల కడపయ్యా, నిన్నెవరు ముట్టాలమ్మా? ఏంటి నొప్పెడతాందా? పెట్టదేటి ఏయ్ చెప్పమన్నా. తగ్గిస్తాదా? అమ్మా వాచింది బొళ్ళంతా, నా కర్మ నీ వల్లే ఈ సంత. మిస్టేక్ జరిగింది, మందేస్తే పోతాది, ముద్దించుకుంటా పదా. నే రాను. ఏయ్ ఏంటి చెప్పు. నొప్పెడతాందా? బాగా. ఏయ్ తగ్గిస్తాదా? అమ్మా వాచింది బొళ్ళంతా, నా కర్మ నీ వల్లే ఈ సంత. మిస్టేక్ జరిగింది, మందేస్తే పోతాది, ముద్దించుకుంటా పదరా. తోసేసింది. తప్పైపోయిందిరా, సారీ చెబుతానురా. తప్పైపోయిందిరా, సారీ చెబుతానురా. కాళ్ళే పడతానురా, కాపడమెడతానురా. బ్రూఫింగ్ తో మురిపిస్తాగా బంగారం, నా ఒడిని పడక లేదిక ఏ కలత. నీ ఒడినా పడక లేదిక ఏ కలత కలత కలత. నీ డౌటు నా ప్రాణం తీసిందిలే, ఒళ్ళంతా వాచిందిలే. నీ కోపం తగలడిపోదు, కొట్టి చంపినవే. మొగుడని మరిచేపోయి తోలు తీసినావే. ఏం చేస్తానా చేయి జారిందిలే, అది నీకే తగిలిందిలే. తప్పేదో జరిగిందన్నా బతిమాలుకున్నా, నీ సొంత పిల్లనిగా మన్నించుకున్నా. ఓ మై డియర్ నీ బ్యాచులర్, నీ కోసమే వెయిటింగ్ హియర్. ఓ మై డియర్ నీ బ్యాచులర్, నీ కోసమే వెయిటింగ్ హియర్. ఏజంత బారైన నో ఫియర్, నువ్వు నా ఫ్లవర్, నేను
లవర్ ఓ మై డియర్ నీ బ్యాచులర్ నీ కోసమే వెయిటింగ్ హియర్. తాడు లేదు తాళి లేదు డమ్ డమ్ డోలు పెళ్ళి లేదు ఏక్ నిరంజన్. ఆలి లేదు జాలి లేదు అత్తగారి అల్లుడయ్య యోగం లేదు ఏక్ నిరంజన్. రాతే లేదు అని మొన్గీతే లేదు వేటే బ్యాడు కంటికి నిదురే రాదు. ఒకటైనా వైపే లేదు బతుకంతా బ్యాచిలరే నేనెవరికి నచ్చట్లేదు నా ఫేసే వంకరే బ్యాంకాకులో ఏ కాకిని ఏ కంపెనీ లేదే ఎడు చూసినా సుడి లేదులే నాదెప్పుడు సోలోగాలే. తాడు లేదు తాళి లేదు డమ్ డమ్ డోలు వెళ్ళి లేదు ఏక్ నిరంజన్. ఆలి లేదు జాలి లేదు అత్తగారి అల్లుడయ్య యోగం లేదు ఏక్ నిరంజన్. బురిడి 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 తెగ నవ్వించేద్దానంటున్నాడే బురిడి బీరెడి అబ్బో బురిడి 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 వాళ్ళ తేడా జోడీలన్నీ కూడి చేసింది గారడి. ఇది హనీమూన్స్ కపుల్స్ కబడ్డీ హనుమానం జంటల కిచకిచ కిచడి సందడ. ఇది కిత కిత నవ్వుల చెవిలో పువ్వుల కామెడీ. బురిడి 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 బురి బురిడి 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 బ్రదరా బురిడి 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 సిస్టరా బురిడి బురిడి బురిడి. మెలుగా మెలుగా కొంచెం నీ పేరు ఉందమ్మా. ఓకే ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్. చిరంజీవి 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 సారీ సారీ సారీ. ఖపున్ కా కమ్ ఆన్ ఫాలో మీ. మెగాస్టార్ కి బ్యాంకాక్ లో కూడా మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఒక్క ఫోటోగ్రాఫ్ సార్ ఒక ఫోటోగ్రాఫ్ సార్. నేను మీకు వీరాభిమానిని సార్ మీరు చీరాభిమాని సార్. మొన్న ఎలక్షన్ లో నేను మీకు 2 ఓట్లు వేసా. 2 ఓట్లు వేస్తే నేను ఎందుకు ఓడిపోతాను సార్ మీరు షోలేలో పడే చేశారు సార్. షోలేనా మీరెప్పుడు చేశారా? అదే సమరసింహారెడ్డి సార్ రబ్బర్ గాజులు ఆ సాంగ్ స్టెప్స్ అదరగొట్టే సార్. సమరసింహారెడ్డి రబ్బర్ గాజులా? పదండి మనం కూడా వెళ్ళి ఫోటో తీయించుకుందాం పదండి. ఆగండి ఆయన మెగాస్టార్ కాదు మన కథలో మెయిన్ విలన్. సైడ్ ప్లీజ్ సైడ్ ప్లీజ్ సైడ్ ప్లీజ్. ఏ రౌడీస్ గో అండ్ కిల్ దెం. ఓరి నప్ప చెప్తారేమో పద. నీ ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అంటే కాల్ చేస్తాను తీయకుండా గమన తీసేది. దొరికావే బంగారు కోడి పెట్ట. పడిపోయాడు సార్ 100 మంది రౌడీలను అవలీలుగా కొట్టించే చిరంజీవి గారు ఒక్క ఆడదాని తప్పకి దుప్పని కింద పడిపోయారటండి. అసలు వీడు చిరంజీవి అయితే కదా మరి ఎవరు చూడండి. నన్ను చంపించాలనుకున్నది నువ్వా డాడీ? నీ డాడీ ఆ బ్లడీ బఫెలో నీ డాడీ. చిచి ఈ బెగ్గర నా ఫాదరు. అవును బేబీ వాడే నీ ఒరిజినల్ డాడీ. మరి ఇక్కడ ఇలా అడుక్కుంటున్నాడేంటి? 15 ఏళ్ల క్రితం అప్పుడు నీకు 5 ఇయర్స్ నాకు 25 ఇయర్స్. ఆల్రెడీ కథ క్లైమాక్స్ వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ని షార్ట్ గా చెప్పండి. అలాగే నాకు కావాల్సినంత ఆస్తి ఉంది. వీడికి అక్కర్లేని అలవాట్లున్నాయి. డబ్బుని కేర్ఫుల్ గా ఖర్చు పెట్టేవాడు. మాటలతో చెప్పాను మారలేదు.
ప్లేస్ మారితే మనసు మారుతుందేమోనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ మారలేదు సరికదా. నాకు నూడిల్స్ లో మత్తు పెట్టి నన్ను చంపాలని ట్రై చేశాడు. దాంతో పోలీసులకి పట్టించి వీడు పాస్పోర్ట్ చెప్పేశాను. దాంతో ఇండియా రావడానికి కుదరక ఇక్కడే అడుగు తింటున్నాడు. మరి ఈ సెకండ్ డాడీ ఎలా వచ్చాడు? అది అంతా నువ్వే చెప్పేస్తే గెస్ట్ కరెక్ట్ గా నేనేం చెప్పాలి? వేరే కరెక్ట్ డబ్బిగా నేను చెప్తా. చెప్పుకో. ఈ తాడిగాడిని వదిలేసి వచ్చాక లోకమంతా మొగుడిని వదిలేసిన ఆడదని ఏడిపిస్తుంటే తట్టుకోలేక జాలిపడి హలో ఏంటి షిఫ్టింగ్ ఇది చూసావుగా, ఇది దీని వరుస. ఇలాంటి లూజు దాన్ని జాలిపడి ఆలిం చేసుకున్నా. అంత జాలిపడి చేసుకుని ఇన్నేళ్ళు డాడీ అనిపించుకుని నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? చంపక కాళ్ళు కడిగి అటు అల్లరి నరేసుకో అల్లరి జరుకో కన్యాదానం చేస్తారనుకున్నావా? రీసెంట్ గా వంకర ఏం చేసింది తెలుసా? ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి చెప్పింది. 10కి 100కి నిన్ను అడుకోవాల్సి వస్తుంది. అందుకే ముందు నిన్ను తర్వాత దీన్ని ఏ చేద్దామని ప్లాన్ చేశా. లేట్ గా అయినా నీట్ గా ఆలోచించావు. థ్యాంక్ యూ. గ్రేట్ తమ్ముడు. ఓకే. త్వరగా లేపేయి. ఆస్తి మన ఇద్దరం షేర్ చేసుకుందాం. ఓకే. ఈ రోజు ఈ బీచ్ అంతా రక్తం ఏర్లై పారాలి, అలా ఎగసిప్పడాలి. నీదా? వాయిస్ మరి సెటిల్ ఎత్తరా? ఇక్కడ అవును రే, ఇందా నుంచి వస్తున్నాను. ఎవడరా నువ్వు? అత్త కల్లుడు, మామకి యముడు. ఓ అచ్చా, మీరేంట్రా ఫైట్ ఆపేసి సినిమా చూసాడు చూస్తున్నారు? అబ్బో వీళ్ళకి అర్థం కాదు. Go and kill them! Cut them! Cut them into pieces! Go! వచ్చేస్తున్నాడు. పదండి. పరిగెత్తు. ఎక్కడికి వెళ్తారే తమ్ముడు? ఏసే తమ్ముడు ఆడవాళ్ళమై ఉండి సాటి ఆడవాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కుపిడి పిలిచింది లేడీస్ రా, నువ్వు ఏం పిక్తా? బాయ్స్, మగవాళ్ళవై ఉండి సాటి మగవాళ్ళను కాపాడవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఏమంటావు? వెళ్ళి చెల్లెరగాలు చూసుకుంటానే మన మోనాలు ఇది పోదు. అడుగు ముందుకేసరికి ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకుంటున్నారు? అయ్యో బాబు, అక్కడ కొట్టావేంటి? అమ్మ మళ్ళీ అక్కడ కొట్టింది. తిప్పండి. ఎక్కడ దొరికినారా బాబు? వీళ్ళు ఆడవాళ్ళు కాదు. అమ్మా ఈ జైట్ మీద ఆపంటే కళ్ళు తిరిగిస్తారు బాబు. కాలుతోడ్రా ఎలా నీ చేతులతో చంపుతావా? చంపాలనే ఉంది. ఎంతైనా నా మాజీ మొగుళ్ళు కదా. నేను ఇంకా మాజీ అవ్వలేదు.
మాస్క్ తీసిన మరుక్షణమే మాజీ అయిపోయావురా. పోనీలా అని ప్రాణాలతో వదిలేస్తున్నా. ఇక నుంచి అయినా నీతిగా బతకండి. పండి పండి. చూడు, తీగ బాగటానికి కర్ర, ఆడది బతకడానికి భర్త అబ్బా కావాలి. ఆ విషయం నాకు తెలుసు బే, అందుకే క్షమించేస్తున్నావా? నో. హాయ్ మై స్వీట్ హార్ట్, వీడిని మూడో భర్తగా చేసుకుంటున్నాను. ఈ కిల్లర్ గండి మంచిగా నటించి కిల్లర్ గా మారిన నీకంటే కిల్లర్ గా ఉండి మంచిగా మారిన ఇతను కిల్లర్ కాదు, నా తీగ పాకడానికి ఉపయోగపడే పిల్లరు. ఎవరికైనా పెళ్లి చేసుకుంటే పెళ్ళ మాత్రమే వస్తుంది, కానీ నాకు బంగారం లాంటి కూతురు, కత్తి లాంటి అల్లుడు దొరికాడు. ఐఎమ్ వెరీ లక్కీ. కమ్ ఆన్ డార్లింగ్, యా కమ్ ఆన్. మర్డర్ కాంట్రాక్ట్ తో మొదలైన కథ మ్యారేజ్ మ్యాటర్ తో ఎండుకు వచ్చేసింది. ఫినిషింగ్ లో ఈ ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మసాజ్ మసాజ్ అని తప్పిస్తున్న రఘుబాబు జీవితాంతం మసాజ్ చేయించుకోవాలని ఈ తాయి పిల్లని సెట్ చేసేసుకున్నాడు. హనీమూన్కి వచ్చిన ఈ 8 జంటలు కాస్త ఇప్పుడు 11 జంటలు అయ్యాయి. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, శకుంతల నడ తప్పింది. జయప్రకాష్ పోరాట పటిమకి ఇదో గొప్ప నిదర్శనం. ఇక్కడ ఇంత హడావిడి జరుగుతున్నా ఏమీ పట్టించుకోకుండా కోడలు తెచ్చిన కోట్ల ఆశతో తనే సొంతంగా సినిమా తీసేయాలని, వీలైతే డైరెక్షన్ కూడా చేసేయాలని ఫారెన్ రైటర్స్ తో కథ ఉంటున్నాడు మన ఏవిఎస్. హలో ఆడియన్స్, కొత్తగా పెళ్ళైన మా జంటల్ని ఒంటరిగా వదిలేసి సెల్ ఫోన్లు పర్సులు వదిలేకుండా మీరు ఇంటికి వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం.